పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. ఇప్పుడు ఇద్దరు దొంగలు ప్రభు శిలువలో చూస్తున్నాడు. ఒకడు లాజరు స్థానంలో, ఒకడు ధనవంతుడి స్థానంలో. ఒకటి కుడివైపున, ఒకటి అటువైపున. చాలా క్లియర్ అనమాట. ఏమండి మరి కుడివైపున ఉన్న ధనవంతుడైన ఇద్దరు ఆత్మ గురించి మాట్లాడు చనిపోయాడు. అప్పుడే ఏడో యువకులే, బరబ్బా యువకుడే, ఇద్దరు దొంగల యువకులే, ఈ ధనవంతుడు లాజరు కూడా యువకులే, చనిపోయాడు ఎప్పుడో. మరి ఆ చరిత్ర దేవుడికి తెలీదా? చెప్తాడు ఆయన. ఎప్పుడో చనిపోయిన సంగతి చెప్తాడండి. ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒకడేమో లాజరు దరిద్రుడు, ఒక ధనవంతుడు. ఇద్దరు ధనవంతుడు దరిద్రుడు గురించి ఆయన వాక్యం చెప్పాడండి. వాళ్ళ స్థితి ఏంటి? చనిపోయారు, వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి అని చెప్తున్నాడు ప్రభు. ఒకడు అబ్రహాము అంటే పరదేశంలో ఉన్నాడంట. భక్తుల స్థానంలో విశ్రాంతి పొందుతాడంట. భక్తుల స్థానంలో విశ్రాంతి ఉన్నాడు. ఒకడేమో అగ్ని జ్వాలలో యాత్ర పడుతున్నాడంట. అగ్ని జ్వాలలో అతడు యాత్ర పడుతున్నాడని కేకలు చెప్పాను. అతడు చెప్తున్నాడంటండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించింది, అలాగే లాజరు కష్టం అనిపించిందని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడు వాడైతే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. ఇప్పుడు చెప్పండి, కుడివైపున దొంగ, ఎడవైపు దొంగ ఏం చేస్తున్నారు? ఒకడేమో నెమ్మదిగా ఉన్నాడు, రక్షణ పొందిన వాడు, ఆత్మరక్షణ పొందాడు ప్రభు దగ్గర. రెండో వాడు యాత్ర పడుతున్నాడు. ఈ రోజు వరకు అక్కడితో ఒక రోజు అయిపోయింది కదా. ఆత్మ చావలేదండి, ఆత్మకే యాత్ర పడుతున్నాడు. కావున ఈ వాక్యమును బట్టి చూస్తే క్రీస్తుతో సిలువ వేయబడిన కుడివైపున ఒకడు, ఎడవైపున ఒక నేరస్తులలో, వీరిలో ఒకడు నెమ్మది పొందుతున్నాడు. పరదేశంలో నెమ్మది పొందే స్థలాన్ని పరదేశం పేరెట్టాడు. ఎవరు పెట్టారు? యశ్వ్రభే. ఎవరు పెట్టారంటే పరదేశం. ఏమన్నా ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని ప్యారడైజ్ పేరు పెట్టారు. ప్యారడైజ్ పరదేశం భవనం, పెద్ద భవనం, చాలా చాలా లగ్జరీ భవనాలు కట్టుకుని దానికి ప్యారడైజ్ పేరు పెట్టారు. ప్యారడైజ్ కాదండి, లగ్జరీ భవనం కాదండి, ఆత్మ విశ్రాంతి స్థలం అండి. ఏంటంటే వీరిలో ఒకడు పరదేశంలో నెమ్మది పొందుతున్నాడు, ఒకడు పాతాళ మందు అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు. చెప్పుకోవచ్చా మనం ఇలాగా? ఎందుకని వాక్యం ఉందా? వాక్యం లేకుండా మాట్లాడతామా? ఎందుకని లాజరు ధనవంతుడు, పేదవాడు ధనవంతుడి గురించి యేసుప్రభువు చెప్పారు కనుక, ఆత్మ గురించి చెప్పారు కనుక, ఆత్మ ఉందని, చనిపోయిన తర్వాత ఆత్మస్థితి ఏంటో చెప్పారు కనుక మనం ఇక్కడ ఇద్దరు దొంగల గురించి మాట్లాడుతున్నాం. ఒక దొంగ ఈ రోజుకి యాత్ర పడుతున్నాడు. 2000 సంవత్సరాలు అయింది సిలువేయబడి. ఏంటంటే ఇప్పటికీ దొంగ ఆ యొక్క రక్షకుడు ప్రక్కనుడు కూడా హేళన చేసి వాడు మారు మనసు పశ్చాత్తాపడు, దేవుడు బైబిల్ ఎక్కడ జీవించాడు కనుక వాడు ఇప్పటికీ శిక్ష పొందుతాడు. పశ్చాత్తాపం, దేవుడు భయపడి మారు మనసు క్షమాపణ కోరుకున్నాడు కనుక రెండో వాడు ఈ రోజుకి నెమ్మది పొందుతున్నాడు. ఈ రోజుకి నెమ్మది పొందుతున్నాడు. యోధా పత్రిక చూద్దాం. ఎందుకు ఈ రోజుకని ఎందుకు చెప్పుకున్నా చూద్దాం. యోధా పత్రిక 7వ వచనం. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు, పర శరీరానుసారుడైనందున అన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు మన బైబిల్ తెలుసు కదా. ఏమన్నా చుట్టుపక్కల పట్టణాలు కాలిపోయాడండి, చుట్టుపక్కల పట్టణాలు కాలిపోయాడండి. వారందరూ కూడా వ్యభిచారులంట, దుర్మార్గులంట, దేవుడు రెండింటిగా జీవించారంట. నిత్యాగ్ని దండన ఏమవుతున్నారండి? నిత్యాగ్ని దండ అనుభవించచ్చు,
ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. సొదొమ గొమొర్ర ఎప్పుడుది? క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల ముందు. అబ్రహాము లోతు చరిత్ర. అప్పుడు సొదొమ గొమొర్ర కాలిపోయాడు. అందరూ ప్రజలు కాలిపోయాడు దుర్మార్గాన్ని బట్టి. ఆ రోజుతో కాలిపోయారు కదా, ఆ రోజుతో అయిపోయింది అసలు చరిత్ర ప్రకారం చూస్తే. ఈ వాక్యాలు ఏం చెప్తారంటే నిత్యాగ్ని దండన అనుభవిస్తున్నారంటే ఇప్పుడు ఏంటంటే నిత్యాగ్ని అప్పుడు అగ్నిలో కాలిపోయారు శారీరకంగా. ఇప్పుడు ఆత్మీయంగా ఈ రోజు వరకు కూడా ఆ 2 దొంగలు, ఒకడు లాజరు ధనవంతుడు, ఆ ధనవంతుడు అక్కడి నుంచి మొదలుపెట్టి సొదొమ గొమొర్ర ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ రోజు వరకు అగ్నిలో, నిత్యాగ్నిలో అంటే యాతన పడుతున్నారు. నిత్యాగ్ని అనుభవిస్తున్నారు. ఏం చెప్తారంటే ఏమంటే మాట నుండి భయపడాలండి మనం దేవుడికి. చనిపోయిన రోజు అయిపోలేదండి. ఒకసారి మా రైతులు కానీ కష్టాల్లో, స్త్రీలు కానీ ఏమైనా భర్త ఏమన్నా అన్న కష్టాలు వచ్చినా, ఏదో అవమానం వచ్చిందని ఊరేసుకోవడం, ఏదో కాల్చుకోవడం వస్తుంటారు. అంటే ఆ రోజు అయిపోతుంది అనుకుంటారు. ఆ రోజుతో అయిపోతుంది. అవదా ఆ రోజుతో అవదా. తర్వాత ఆత్మకు శిక్ష ఉంది, అగ్ని జ్వాల ఉంది. ఏమంటే భయముతో జీవించాలి మనం. దృష్టాంతముగా ఉంచబడడం. శారీరకంగా అగ్ని దండన పొందడమే కాక ఆత్మీయముగా అగ్ని దండన అనుభవిస్తున్నారని ఈ వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడను ఈ వాక్యాన్ని బట్టి ఏం తెలుస్తుంది చెప్పండి, అందరూ చెప్పండి. ఇక్కడ కనుమూసిన వెంటనే అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నారు, యాతన పడతారు. దేవునికి భయం లేకపోతే, ఏం లేకపోతే దేవుని భయం కలిగి రక్షణ, పాప క్షమాపణ, ఆత్మరక్షణ పొంది కాపాడుకుంటే ఏమండి కాపాడుకుంటే చెప్పండి. ఇక్కడ కనుమూసిన వెంటనే పరదేశంలో ఆత్మకు నెమ్మది. మనం ఏం సంపాదించుకున్నాం అమ్మా? ఏం సంపాదించుకున్నా అయ్యా? ఆత్మకు నెమ్మది. ఎన్ని కోట్లు ఇచ్చినా ఏంటంటే కోట్లు తాపత్రయ మనిషికే, ఎంత తాపత్రయం చెప్పలేము. దేవుడు కాక, దేవుని ఆజ్ఞ కాక, దేవుడు నమ్మడం కాక అన్నీ చేస్తాడు. అవి ఒకటే చేయడు. దేవుడికి భయపడకుండా అన్నిటికీ భయపడతాడు. అన్నిటికీ నా బ్రతుకు, నా ఉద్యోగం, నా ఆదాయం ఏమవుతుందో, నా కుటుంబం, ఇలాగా భయపడుతుంటాడు. దేవుడికి భయపడ్డాడు. కనుక ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ పాఠంలో నేర్చుకోవాల్సిన అవసరంగా ఉంది. ఈ శిక్ష నుండి తప్పించబడుటకు అందరూ చెప్పండి. ఈ శిక్ష నుండి తప్పించబడుటకు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు తన అపోస్తులకు ఇచ్చిన ఆజ్ఞ. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎన్ని పెద్ద పెద్ద మీటింగ్లు వెళ్ళి దొరకదండి. ఇది పెద్ద మీటింగ్ వెళ్ళినా కొరకు ఆజ్ఞ, సువార్త, రక్షణ సువార్త. సువార్త అనగా చెప్పండి, యేసుక్రీస్తు నా పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి 3వ దినమున లేఖన ప్రకారము లేచెను. అది సువార్త. ఆ సువార్త వినాలి, ఆ సువార్త నమ్మాలి. ఆ ఆజ్ఞ ప్రకారము మొదటిగా, తర్వాత సిలువలో బరబ్బా రక్షించబడ్డాడు, సిలువలో దొంగలు రక్షించబడ్డారు,
దొంగ ఒకడు రక్షించబడ్డాడు. ఏమంటే ఇప్పుడు ప్రశ్నలు అంటే వాక్యం నమ్మనండి ప్రశ్నలు. మరి సులువులో దొంగ ఎలా రక్షించబడ్డాడు, బాప్తిసం పొందాడు ఏంటి అంటారు. అది సందర్భాలు బట్టి ఆలోచించడం, ఆ వాక్యం చదవడం కదండి. వికట ప్రశ్నలు, హేళన ప్రశ్నలు కనుక తర్వాత తరానికి ఏమిచ్చాడంటే సువార్త ఇచ్చాడు. ఆయన రక్షణ ఏమిచ్చాడంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. నమ్మి ఏం నమ్మాలి? యేసుప్రభు నమ్మిన వాడు ఏం నమ్మాలి? సువార్త నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందాలి. సువార్త నమ్మకుండా బాప్తిసం కోటం పొందేస్తారండి. కనుక ఆ క్రమంలో అపోస్తలుల కార్యములు 2:40-41 చదవండి. అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించి, కాబట్టి వారి వాక్యం అంగీకరించి బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది అమ్మా బాప్తిసం ఎలా పొందారు? సువార్త విని ఏంటంటే సువార్త విని బాప్తిస్మము పొందారని ఉంటారు. రిటర్న్గా ఉంది అక్కడ. ఆ వాక్యము విని బాప్తిసం పొందారు. ఆ దినం 3,000 మంది బాప్తిస్మము పొందారు. ఆ 3,000 మందితో యెరూషలేములో క్రీస్తు సంఘము, క్రీస్తు రాజ్యము స్థాపించబడింది. మొట్టమొదటి అర్థమండి, మొట్టమొదటి అర్థం 3,000 మంది దేని ద్వారా? సువార్త ద్వారా. తర్వాత 4:4 వచనం, 4:4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఎంతమంది అంటే? రెండోసారి. ముందేమో ఒకేసారి 3,000 మంది, రెండోసారి స్త్రీలు కాక, ఎవరు కాక అంటే స్త్రీలు కూడా ఉన్నారు. లెక్క పెట్టింది పురుషులనే 5,000 మంది. ఎంతమంది అంటే? తర్వాత 4:33 వచనము, ఇదియు కాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి అర్థం ఏంటండి? సువార్త గురించి సాక్ష్యం ఇచ్చారంట. ప్రభువారు శిలువలో మరణించారు, సమాధి తిరిగి లేచి సాక్ష్యం ఇచ్చారంట, సువార్త చెప్పారంట. దైవకృప అంతర్యంలో ఇప్పుడు మూడో సంగతి చూద్దాం. అనేకులు సువార్త ప్రకటించబడింది అపోస్తలుల ద్వారా. ఏమండి? అనేకులు రక్షణ పొందారు. మళ్ళా 5,000 మంది కాక మళ్ళా వారందరూ కూడా దైవ కృపను పొందిన వారు. రక్షణ అంటే అర్థం ఏంటండి? దైవ కృప. మాటల్లో శరీరానికి కాదు కృప, కుటుంబానికి కాదు కృప, మేలు బట్టి కాదు కృప, రక్షణ బట్టే కృప. అమ్మా మీరు అదేం పొందారు? దైవ కృప. 4వ సంగతి చూస్తే ఇక్కడ ఇంకా కొన్ని వేల మంది రక్షణ పొందారు, దైవ కృప పొందారని మనం చూస్తున్నాం. 5:42 దేవుని వలన కలిగినది ఏదైనా మీరు వారిని వ్యర్థపరచలేదు. 5:42 ప్రతి దినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. అమ్మా ఏం చేస్తారో అపోస్తలులు ఏం చేస్తారంట? ప్రతిరోజు అంట ఇంటింటా తిరుగుతారంట. యేసే క్రీస్తు, మీరు ఎదురు చూసే క్రీస్తు రక్షకుడు, అభిషిక్తుడు, నమ్మండి, ఇక్కడ శిలువలో బలియాగమయ్యారని చెప్పి సువార్త ప్రకటించారంట. ఇంకా కొన్ని వేల మంది మన బాప్తిసం పొందారంట. 6:1 అపోస్తలుల కార్యము 6:1 ఆ దినములలో పురుషుల సంఖ్య శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు చాలండి.
ఇప్పుడు ఆలోచన వచ్చేసరికి ఏమంటే రక్షణ పొందిన సంఖ్య విస్తరించిందంటే స్త్రీ పురుషుల సంఖ్య యెరూషలేములో ఆదిమ సంఘం గొప్ప వేలాదిగా సంఘము ఆరాధన చేసుకుంటున్నారండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ మనం చదివిన వాక్యాలన్నీ కూడా యూదులే. బరబ్బా యూదులే, ఇద్దరు దొంగలు యూదులే, లాజరు ధనవంతుడు యూదులే. ఇక్కడ రక్షణ పొందిన అందరూ యూదులే. ఈ రక్షణ సువార్త అన్యుడికి వచ్చింది. ఎవరు వచ్చింది చూద్దాం. కొన్నేది 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 1వ వచనం. ఒకటో వచనం 10:1 అపోస్తలుల కార్యం 10:1. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు. అదిగోండి, ఇక కొర్నేలి అని సైన్యాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి. ఇతను అన్యుడు. సుధీర్ బాగా ఇతడు అన్యుడు, రోమా ప్రభుత్వం ఉద్యోగి, 100 మంది సైనికులకు అధికారి. అన్యుడు యూదుల దేవుడిని యెహోవాను నమ్ముకున్నాడు. అందుకే ఇతను దైవభక్తుడు పేరు పెట్టాడు. అన్యుడు యెహోవా దేవుడు నమ్ముకున్నాడు. నమ్ముకుని ఆ ప్రకారం చాలా ధర్మకార్యాలు పాలన చేస్తున్నాడు. అయితే అప్పటికే యేసుప్రభు శిలువ మరణము సంఘం స్థాపించబడింది. అది ఏమీ తెలియదు. అది వీరికి సువార్త అందించలేదు. అన్యుడి సువార్త అందించలేదు. కనుక దేవతల ద్వారా తెలుసుకుని పేరుని పిలుచుకొని సువార్త విన్నాడు. 10వ అధ్యాయం 47-48. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మము పొందుటకు పొందకుండా ఎవడైనాను నేలకు ఆటంకం కలుగజేయగలరా? పరిశుద్ధాత్మ పొందడం అంటే ఏంటంటే సువార్త. పౌలు గారు పేతురు గారు చెప్పండి. పేతురు గారు వచ్చి ఏమండి కొన్నేళ్ళు తన ఇంటి వారికి ఏం చెప్పాడండి? సువార్త చెప్పాడు. సువార్త చెప్పారు కదా, సువార్త లోపడ్డారు కదా, బాప్తిజం ఏమైనా ఆటంకమా అని అడుగుతున్నాడు. అన్యుడు కదా, యూదులు అడుగుతున్నాడండి పేతురు గారు. పేతురు యూదుడే. అప్పుడు ఏం చెప్పారు చూడండి పేతురు గారు, యేసుక్రీస్తు నామమున వారు బాప్తిజం పొందమని ఆజ్ఞాపించాను. కొన్నేళ్ళు తన కుటుంబానికి ఏమొచ్చినప్పుడు చూడండి రక్షణ ఏమొచ్చిందండి? రక్షణ. బాప్తిస్మం పొందారు అని రక్షణ వచ్చింది సువార్త ప్రకారము. అలాగనే అన్యుడికి రక్షణ అక్కడ మొదలైంది. యెరూషలేములో మొదలైనటువంటి యెరికో పట్టణం. ఈవేళ అన్యుల మొట్టమొదటి బాప్తిస్మం పొందిన ఎవరు తెలుసు అంటే కొన్నేళ్ళు. ఇప్పుడు మనమందరం అన్యులే అండి, మన యూదులు కాదు, మన యూదులము కాదు. ఇప్పుడు కొన్నేళ్ళు మొదలుకొని ఈ రోజు వరకు మన దగ్గరికి సువార్త వచ్చింది, రక్షణ పొందాం. కొన్నేళ్ళు వల్లే కొన్ని ఎంతమందికి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ వరం అంటే ముందుగానే వర్ణించాడు. హెబ్రీ 10:2-9 అందరూ చెప్పండి, అందరు బాగా. దేవుని కృప వలన ఆయన మన నిమిత్తము ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాను. ఇప్పుడు మొట్టమొదటి మరణించిన రోజు ఎవరు చూసాం? వర్ణమాలు చూసాం, శిలువ మీద దొంగను చూసాం, తర్వాత సువార్త ప్రకారం 3,000 మందిని చూసాం, తర్వాత అన్యుడి బాప్తిస్మము చూసాం. అంటే ఇప్పుడు ఇంతమంది ఎందుకు బాప్తిస్మం పొందాలి? కుల మతాలు దేశ భాషలు తేడా లేకుండా ఎందుకు పొందాలంటే ప్రతి మనుష్యుడు ఎవరంటే ఇప్పుడు ప్రతి మనుష్యుడు కొరకు మరణం అనిపించాడు. ఆ మరణం మొట్టమొదటి మనిషి బరబ్బ, రెండవ వాడు సిలువలో దొంగ. ఇవాళ నీవు నేను సువార్త బాప్తిస్మం పొందితే ఆ లిస్టులో వస్తాం. జీవ గ్రంథములో ఎక్కడంటే
సువార్త అవసరమా మానవుడికి? అవసరం. సువార్త అంటే సత్యవాక్యము, రక్షణ సువార్త. సువార్త వినకుండా నమ్మకుండా రక్షణ పొందే అవకాశము లేదు. కనుక అందరూ చెప్పండి, దేవుని కృప వలన దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుల కొరకు మరణము అనుభవించాను. మొదటి తిమోతి పత్రిక 1:15 చదవండి. ఈ మాటలు ముగించుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో పౌలు గారు పాపని ఒప్పుకున్నాడు. ప్రధాన పాప అంటే ఇప్పుడు యేసుప్రభుని ఒప్పుకోవాలి. యేసుప్రభుని ఒప్పుకోవాలి. మానవుడు పాపని ఒప్పుకోవాలి. వాక్య ప్రకారం బాప్తిసం పొందాలి. వాక్యం నమ్మాలి. ఏం చేయాలండి? యేసుప్రభు ఎందుకు వచ్చిన లోకానికి? ఆ పాపం రక్షించి మొట్టమొదటి ఎవరు? మొట్టమొదటి వ్యక్తి ఎవరు? బర్నబా. రెండో వ్యక్తి ఎవరు? తర్వాత అన్నిలో వ్యక్తి ఎవరు? కొన్నేళ్ళు. ఇప్పుడు ఎవరు? నేను. వచ్చిందంటే కాబట్టి ఈ క్రమం కావాలా బాబా? కావాలా? ఈ క్రమం లోపం ఉందా? లేదు. కనుక చెప్పండి, ఈ సువార్త అందరూ చెప్పాలి. ఈ సువార్త ప్రకటించుటకి సువార్తికుడు సంఘము. ఇద్దరు పని ఏంటంటే కేవలం ఆయన చూసుకుంటే సువార్త చేస్తాడే అది అదే కాదండి. సువార్తికుడికి సంఘానికి బాధ్యత ఏంటంటే ఈ రక్షణ సువార్త ప్రకటించే బాధ్యత మనకి ఇచ్చాడు. ఎందుకంటే మానవుడు కనుమూసిన వెంటనే అగ్నికి వెళ్ళిపోతున్నాడండి. వారి మీద జాలిపడాలి కదా, చెప్పాలి. ప్రేమ చెప్పాలి కదా, చూపాలంటే ఏం చేయలేవు. ఎవరు అందరూ చెప్పండి. ఎవరు? నేను. ఎవరైనా అయ్యో సువార్త చెప్తాడండి. స్నేహితుడు తీసుకుని ముందుకు ఆయన తీసుకుంటా. ఆయన బాప్తిసానికి నరేష్ గారు బాప్తిసం రెడీ అయ్యాడండి. సుధీర్ బ్రాండ్ ఇప్పుడు ఇంకో బ్రాండ్ తీసుకొచ్చాడు. ఆయన చాలా మంచి భక్తుడు. సత్యం తెలుసు, సత్యం అసత్యం తేడా తెలియదని ఒకసారి వచ్చి వినమని తీసుకొచ్చాడు. ఆయన వేరండి. ఆయన చెప్తుంటే ఈయన పచ్చిపోయాడు. మీరు క్రైస్తవులా అని చెప్పేసి అడిగారు. అందరూ ఈ చర్చికి వెళ్తున్నారంటే ఇప్పుడు చెప్పండి, మతం మత్స్యాగైన ఉపయోగం మానవుడికి? చెప్పండి, మతం మత్స్యాగైన ఉపయోగమా? మరి ఏం కావాలి ఇప్పుడు? సువార్త ద్వారా సంఘము. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ఆ సంఘంలో మనం అలా ఉండే. కనుక ఈ సత్యము మనం చెప్పవలసిన బాధ్యత మనం. ఎందుకంటే మన యేసుప్రభుని మతం అన్నా నరకానికి అగ్ని ద్వారాకి వెళ్ళిపోతాడు. కనుమూసిన వెంటనే అగ్గినండి. కనుమూసిన వెంటనే అగ్ని అండి. ఎవరైనా చనిపోవడం తెలిసిన అని అంటే తెలిసిన చనిపోవడం అంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యిందంటే ఎవరైనా నాయకుడు చనిపోవడం అంటే ముందు ఒక విధమైన విచారణ నాకు వస్తుందండి. ఒక ఆత్మ నాశనం అయిపోయింది అనుకుంటాను మనసులో. ఏమైపోయిందంటే ఆత్మ అగ్ని ద్వారా వెళ్ళిపోయారు అనేసి. కనుక మనం ప్రేమ గలవారు జాలి గలవారు అయితే కనుగొని అగ్ని ద్వారా వెళ్ళిపోయి ప్రజల్ని కాపాడాలంటే లోకానికి తెలీదు, మతానికి తెలీదు, మత శాఖే చెప్పండి తెలుసా? తెలీదు. క్రీస్తు సంఘంగా సత్యవాక్యం మీకు తెలుసు కనుక మీరు ఎవరు చెప్పాలి, మాట్లాడాలి. ఎందుకంటే చనిపోయిన వెంటనే అగ్ని ద్వారా యేసుప్రభు వచ్చినప్పుడు అగ్ని గంధకాలు. యేసుప్రభు వచ్చినప్పుడు అగ్ని గంధకాలు. యేసుప్రభు రాకము చనిపోతే వాడు పాతాళంలో అగ్ని ద్వారాలో అగ్ని తప్పదు. జ్ఞాపకం ఉన్నారు.